ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం ప్రభు నా హృదయంలో ఉంచినటువంటి ఒక వచనమును మీతో పాటు పంచుకోవాలని నేను ఆశపడుచున్నాను. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనము నేను చదువుతాను. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. ప్రభు తన వాక్యంలో రాసి ఉంచినటువంటి ఒక గొప్ప మాట, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. ఇంగ్లీష్ బైబిల్లో మనము చూసినట్లయితే, మై స్పిరిట్ రిమైన్స్ ఇన్ యువర్ మిడ్స్ట్, ఫియర్ నాట్. ఈరోజు రకరకాలైనటువంటి భయాలు ప్రజలని కృంగదీస్తూ ఉన్నాయి. రోగము అనేటువంటి ఒక భయము, పరిస్థితులు అనేటువంటి భయము, నిరుద్యోగం అనేటువంటి ఒక భయము, లేదా చెడు అలవాట్లు అనేటువంటి ఒక భయము, లేదా మరణము అనేటువంటి ఒక భయము. ఇన్ని రకాలైనటువంటి భయము కలిగించేటువంటి పరిస్థితులలో దేవుని బిడ్డలముగా, క్రైస్తవులుగా దేవుని యొక్క వాక్యమును ఆధారం చేసుకుంటున్న మనము, ఆయన వాక్యమును ఎత్తిపట్టి మనము ప్రార్థించినప్పుడు, ఆయన ఆత్మను మనము కోరినప్పుడు, ప్రభువు తన ఆత్మను మన మధ్య ఉంచి ప్రతి విధమైన భయమును ఆయన పారద్రోలుతాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీకున్నటువంటి ప్రతి భయమును పక్కకు పెట్టి, ప్రతి విధమైనటువంటి పరిస్థితిని కూడా ప్రార్థనలో దేవుని దగ్గరకు తీసుకువచ్చి, ప్రభువా నీ ఆత్మను నా మీద కుమ్మరించుము, నీ ఆత్మను నాలో ఉంచుము ప్రభువా, నీ ఆత్మను మా మధ్య ఉంచుము ప్రభువా అని నువ్వు ప్రార్థించినప్పుడు భయము పారిపోయి ధైర్యము కలుగుతుంది. ఆ ధైర్యము మనుషులు ఇచ్చేటువంటి ధైర్యం కాదు, అది దేవుడిచ్చేటువంటి ధైర్యము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలము తండ్రి, ఎవరైతే భయముతో ఉంటున్నారో వారి కొరకు నేను ప్రార్థించుచుండగా ప్రతి విధమైన భయమును తొలగించమని అడుగుచున్నాను. నీ ఆత్మను ప్రభువా మా మధ్య ఉంచి ప్రతి విధమైన భయమును పారద్రోలి ధైర్యమును కలిగించుమని ప్రభువా, ప్రతి విధమైనటువంటి పరిస్థితులలో విజయము నీవు మాత్రమే దయచేయమని యేసు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.